పార్టీ మీరు గనక 12వ తేదీ వరకు సమాధానం ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తే దాన్ని భరించే స్థితిలో మల్లన్న ఉన్నాడా అనే ప్రశ్న బీసీ సమాజంలో వినపడుతోంది. మల్లన్న భవిష్యత్ కార్యాచరణ ఏదో తీసుకోబోతున్నాడు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. దాని వెనుక అంటే దాన్ని నడవని కొద్దిగా ఆ చర్చను అట్లా నడవని 12వ తారీఖు రోజు ఫలితం ఏందనేది మీరు కూడా చూద్దరు. అంటే చర్చలు చాలా నడుస్తూ ఉంటాయి. చర్చలు నడిచినంత మాత్రాన లేకపోతే ఇంకోటి జరిగిపోయినంత మాత్రాన ఒక ఆయన అంటాడు ఇదంతా రేవంత్ రెడ్డి గారే చేయిస్తా ఉన్నాడు, తీన్మార్ మళ్ళీ వెనక నిలబడి అని ఒక ఆయన అంటాడు. లేదు అధిష్టానం నుంచి జరుగుతూ ఉందని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు లేదు ఇది బీసీ సమాజం కోసం. ఎవరికి దోషింది వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆ భ్రమలు ఆ కథ అదంతా తొలగిపోవడానికి త్వరలో టైం ఉంది కదా. ఆ టైం కల్లా మేము చెప్తాం కదా ఏం చేస్తాం అనేది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక్కడు కాదు కదా, తీన్మార్ మల్లన్న వెంట నడిచేటువంటి అనేకమైనటువంటి లక్షలాది బీసీ సమాజం ఉన్నదాడ. ఆ సమాజం ఏం చెప్తా ఉంది, సమాజం ఎట్లా రియాక్ట్ అవుతా ఉంది అనేటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని రిప్లై ఇయ్యన్నా, ఇస్తే ఏమి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వద్దు, ఈ అన్ని అంశాలు మీకు త్వరలో తెలుస్తాయి. రైట్. ఉదయం నుంచి మనం చూస్తున్నాం, నిన్న షోకాజ్ నోటీస్ తర్వాత ఉదయం 2-3 గంటల నుంచి కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేయబోతున్నాడు, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి దూకబోతున్నాడు అన్న ఒక చర్చ పెద్ద ఎత్తున తీసుకుంది. బీసీ సమాజాన్ని అంతా మళ్ళా ఏకం చేసే పనిలో పడబోతున్నాడు అనే ఒక చర్చ జరుగుతుంది. దాన్ని మీరు ఒకటైతే సత్యం, బీసీలను ఏకం చేయడంలో మాత్రం నేను 100% చేస్తా. రాజీనామా వ్యవహారం అనేది మీరు వెయిట్ అండ్ సీ. ఎమ్మెల్సీ రాజీనామా అంశం అది వెయిట్ అండ్ సీ అంటున్నా. మీరేదో ఒక చర్చ తీసుకొని వచ్చి దానికి సమాధానం చెప్పమంటే కాదు. మీరు ఏం చేయబోతాం అనేది మీరు వెయిట్ చేయండి, చూడండి. మేము తీన్మార్ మల్లన్న ఖాళీగా కూర్చునేటువంటి క్యారెక్టర్ అయితే కాదు కదా, ఏదో ఒకటి చేస్తాం కదా, ఏం చేయకుండా ఎట్లుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఆల్రెడీ పెట్టారు. మీరు అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని మరోసారి గ్రాడ్యుయేట్ నుంచి నిలబెడుతున్న నేపథ్యంలో మీ ఒపీనియన్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే ఆల్రెడీ బీసీ వ్యక్తికే మద్దతు అని చెప్పారు, కానీ పార్టీ లైన్లో ఇప్పటివరకైతే ఉన్నారు. మీరు భవిష్యత్తు ఎట్లా ఉండే అవకాశం ఉంది? నేను మా బీసీలు గెలవాలని కోరుకుంటున్నా. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన గెలవాలి, జిత్నా ఇస్తేదారి ఉత్నే బాగేదారి అనేటువంటి కాన్సెప్ట్లో బీసీలకు ఇస్సా రావాలని రాహుల్ గాంధీ గారు ఎట్లయితే కోరుకుంటున్నారో సేమ్ నేను అట్లే కోరుకుంటా ఉన్నా, బీసీలకు ఇస్సా రావాలి. రైట్. నిన్న నుంచి మీకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నట్టు, ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, మరో రాజకీయ పార్టీ కావచ్చు, వెల్కమ్ చెప్తున్నారు మల్లన్నకు. కాంగ్రెస్ మోసం చేసే పార్టీ, మా పార్టీ మీకు సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వబోతామని చెప్పినట్టుగా కూడా సమాచారం అనిపిస్తోంది. తీన్మార్ మల్లన్నకు సముచిత స్థానం లేదని ఎవరన్నారు? తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీని చేసి నన్ను ప్రజాక్షేత్రంలోకి దింపింది. సముచిత స్థానం లేని ఇక్కడ, సముచిత స్థానం లేని మా ప్రజలకు, బీసీలకు. తీన్మార్ మల్లన్న గురించి, తీన్మార్ మల్లన్న అకామిడేషన్ల గురించి కాదు ఆరాటం అంతా. ఈ షోకాజ్ నోటీసులు ఇదివరకు అందుకున్న వాళ్ళంతా మాకు పదవులు ఇవ్వలేదు, మాకు ఇది లేదని గాంధీ భవన్ కుండీలు వలగొట్టిన బ్యాచ్కు వచ్చినాయి. కానీ మొదటిసారిగా ఐఎమ్ హ్యాపీ. నిజంగా నా బీసీ ప్రజల కోసం నేను మాట్లాడితే ఒక షోకాజ్ నోటీస్ అందుకున్నంటే నా ప్రజల కోసం ఇంకేదైనా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. కానీ మీరు నిన్నటి వరకు మెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులందరూ మీ మీద ఎదురుదాడికి తెగబడ్డారు. నిన్న చూసాం, సీతక్క మొదలు పెట్టుకుంటే కొండా సురేఖ కానీ ఇట్లా చాలా మంది కూడా ఒక్కొక్కరు సమర్థించిన వాళ్ళందరూ కూడా మా వల్లనే మల్లన్న గెలిచాడు ఎమ్మెల్సీగా అన్నటువంటి చర్చ తీసుకొచ్చారు. వాస్తవం అసలు ఏంటి? విషయం ఏంటంటే, నేను ఎవరితోని పడితే వాళ్ళకి సమాధానం చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సమాధానం చెప్పాలంటే నా స్థాయిని చూసుకొని సమాధానం చెప్తాను. ఇంకా రెండో విషయం, ఇక మంత్రులు ఎమ్మెల్యేల విషయం అంటారా, వాళ్ళ అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అంతవరకు ఉంటది. ఇక నేను అబద్ధాన్ని కూడా స్వయంగా చూసాం, మీరే స్వయంగా 40-50 నియోజకవర్గాలు తిరిగారు అసెంబ్లీ గెలిపించడానికి. జీనియస్కి తెలియదా? కానీ నేను ఏమంటున్నానంటే, తీన్మార్ మల్లన్న ఎట్లా గెలిచిండు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది ప్రపంచానికి అందరికీ తెలుసు. ఒకటైతే సత్యం, పక్షి కొమ్మ చివరన కూర్చున్నది కొమ్మ బలాన్ని చూసిగా దాని రెక్కలకున్నటువంటి సత్తాను చూసి కూర్చుంటది. దాంట్లో విస్తృత అర్థాలు ఉంటే మీరు తీసుకోండి. చివరిగా మల్లన్న భవిష్యత్తు ఏంటి, ఈ రోజు నుంచి నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక స్క్రీన్ మీదకి రాడు, జర్నలిజం చేయడు, వార్తలు చదవడు, ఆయన పని. నా పనిలో నేను బిజీగానే ఉన్నా బాయ్ సాబ్, ఖాళీగా ఏం లేను. నా పనిలో నేను అడిషనల్గా వచ్చిన ఎమ్మెల్సీ పని చేస్తున్నా గంతే. కానీ మా ముందు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. మా ముందు చాలా పెద్ద
పెద్ద నిర్మాణం జరగాల్సి ఉంది, ఒక ఉద్యమ నిర్మాణం జరగాల్సి ఉంది. బీసీలోంచి ఒక సమసమాజం బయటికి రావాలి, బీసీ యువతనంతా క్రోడీకరించాలి, బీసీ సమాజాన్నంతా చైతన్యపరచాలి, వాళ్ళందరి దగ్గరికి మేము పోవాలి. భవిష్యత్తులో వాటికి సంబంధించినటువంటి కార్యాచరణలు ఉంటాయి. బీసీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ గ్రూప్ తోటి, బీసీలో ఉన్నటువంటి మేధావి వర్గంతో అందరితోని చర్చలు జరుగుతున్నాయి. ఓకే, మహేష్ కుమార్ గౌడ్తో కానీ సీఎం రేవంత్ రెడ్డితో కానీ నిన్న నుంచి ఏమన్నా టచ్లో ఉన్నారా? అంటే నిన్న నుంచి నేనేం టచ్లో లేను. అంటే నిన్న నుంచి సిఎల్పి మీటింగ్కు వస్తానని చెప్పి రాలేదని చర్చ జరిగింది. లేదు, సిఎల్పి మీటింగ్కు వస్తలేనన్న విషయం నిన్న పొద్దున్నే ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఎవరికి? మహేష్ కుమార్ గౌడ్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. సో సిఎల్పి మీటింగ్ అని కాదు, కానీ నేను వీళ్ళతో టచ్లో లేక 2-3 నెలలు అయ్యాయి. మరి 2-3 నెలలు టచ్. ఏమైనా పని ఉంటే పోతాం, కలుస్తాం, ఇది అని చెప్పేసి వస్తాం. టచ్ అంటే ఎట్లా అనుకొని కూర్చుంటే టచ్ అనుకుని మీరు అనుకుంటే నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని ఉంటే నేను ఆయన దగ్గర పోతా, ఆయనకు సంబంధించినటువంటి ఇది రాష్ట్రంలో ఇది జరుగుతుంది, ఇది కావాలి, ఇది వర్గాలకు ఈ లెక్క అని చెప్తా వస్తా. మహేష్ కుమార్ గౌడ్ గారితో పని ఉంటే పోతా, చేస్తా వస్తా. వాళ్ళు నాకేమైనా పని ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, నేనేమంటే పని ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తా. మాకు ఎక్కడ డిఫరెన్సెస్ లేవు. మా పార్టీలో జరిగినటువంటి ఇప్పుడు వాస్తవానికి ఈ కులగణన అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండే చేసిన ఇది అధికారులు చేసుకొచ్చి ఇచ్చినటువంటి డాటా. అధికారులు మా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తారు, ఇటు పార్టీని తప్పుదోవ పట్టిస్తారు. అంటే చూసుకుంటా కూర్చోవాలా మేము? ఇది ఇక్కడ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయడము, లేకపోతే పార్టీని టార్గెట్ ఇంకోటి కాదు, రిపోర్టును సరి చేయడం మా ముందున్నటువంటి అంశం. తీన్మార్ మల్లన్న నోటీస్ సంగతి కాసేపు పక్కన పెట్టు. ఈ అపోహలకు ఎవడు సమాధానం చెప్పాలి? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? సో ఆ కమిటీ చైర్మనా, లేదంటే ఈ లెక్కలు తీసినటువంటి అధికారులా? ఎందుకు ఇంత శాతం ఓట్లు జనాభా మిస్ అయిపోయింది? ఎందుకు కొన్ని ఇళ్లలో సర్వే జరగలేదు? ఆ సర్వే జరగడం కోసం మనం ఏం చేయబోతున్నాం? ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి సమాధానం. ఇప్పుడు జరగాల్సిన చర్చ దీని మీద. తీన్మార్ మల్లన్న షోకాజ్ నోటీసులు అనేది నథింగ్ అబ్బా, నువ్వు వదిలేయాలి. అది చాలా చిన్న అంశం, అది చాలా చిన్న అంశం. కానీ ఇప్పుడు బీసీ సమాజానికి కావాల్సింది ఏంటంటే ఈ లెక్కలు తప్ప ఒప్ప. అంటే మీరు